అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగు నీకోలాస్ అను వారిని ఏర్పరచుకొని. మనం చదువుకున్న ఈ పేర్లలో మనకు కనిపించే రెండవ పేరే ఫిలిప్పు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, ఈ ఫిలిప్పు గారి జీవితం మనకేమి నేర్పిస్తుంది రాత్రి. ఎవరు ఈ ఫిలిప్పు అంటే, ఇతను ఎవరు అంటే ఇతని తండ్రి పేరు మనకు తెలియదు, ఇతని తల్లి పేరు మనకు తెలియదు, ఇతని గోత్రం మనకు తెలియదు. కానీ పండితుల అభిప్రాయం ఏంటి అంటే, ఈ ఫిలిప్పు గారు గ్రీకు జాతికి చెందినవాడు అయ్యుండొచ్చేమో. ఎందుకంటే మనకు తెలుసు కదా, చాలామంది అక్కడి నుంచి వచ్చి, ఫిలిప్ అనే పేరే గ్రీకు వారి పేరు మనకు తెలుసు. ది గ్రేట్ అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్పు. కాబట్టి అయ్యుండొచ్చు అనేది ఒక అభిప్రాయం, అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు. కానీ ఇతను ఎవరు అంటే ఒక మంచి శిష్యుడు. మనం ముందే చదువుకున్నాం కదా, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఫిలిప్పు గారు ఎవరు అంటే ఒక మంచి శిష్యుడు. అంతేకాదు, ఈ పనికి ఆహారాన్ని పంచిపెట్టే పనికి ఎంపిక చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి వారిని సెలెక్ట్ చేయమని అపోస్తలులు చెప్పారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారిని సెలెక్ట్ చేయమన్నారు కదా. అలాంటి వారిలో 7గురిలో ఈయనొకరు వచ్చారు అంటే ఖచ్చితంగా ఈయనకి ఏమేమి ఉన్నాయి? 1 ఆత్మను కలిగినవాడు, 2 జ్ఞానము కలిగినవాడు, 3 మంచి పేరు పొందినవాడు. ఈ 3 లక్షణాలు ఫిలిప్పు గారికి పుష్కలంగా ఉన్నాయి. ఇతనికి ఆత్మ ఎలా వచ్చింది? ఇతని జ్ఞానం ఎలా వచ్చింది? ఇతనికి మంచి పేరు ఎలా వచ్చింది అని గనక ఆలోచిస్తే, నేను ముందే చెప్పా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించి మరణించి తిరిగి లేపబడి ఆరోహణమై తండ్రి దగ్గరకు వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోమని. ఆ కనిపెట్టుకున్న వారు 120 మంది మనం ముందే చదువుకున్నాం. 120 మంది కూడా దేని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కొరకే. 120 మంది దేని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కొరకే. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు? క్రీస్తుని అంగీకరిస్తే. అంటే ఇక్కడ మీరు గమనిస్తే, క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించారు కాబట్టే క్రీస్తు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచి క్రీస్తు చేసిన వాగ్దానం ప్రకారం ఎదురు చూస్తున్న గుంపులు వీళ్ళున్నారు. ఆ 120 మందిలో ఒకరు అయ్యుండొచ్చు ఈ ఫిలిప్పు గారు, అయ్యుండొచ్చు. మనం ముందే మాట్లాడుకున్న 120 మంది ఎవరు అంటే, 120 మందిలో 2 తప్ప మిగిలిన వారంతా క్రీస్తు బోధలను డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి విని అంగీకరించిన వారే. 1 మాత్రమే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి ఎరిగిన వారు. మిగిలిన వారంతా ఆయన బోధ చేస్తూ ఉంటే, ఆయన స్వస్థతలు చేస్తూ ఉంటే, ఆయన అనేక మాటలు ప్రజలకు ప్రకటిస్తూ ఉంటే వాటిని చూసి క్రీస్తుని అంగీకరించిన వారే. ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ ఫిలిప్పు గారు ఎవరు అంటే జ్ఞానముతో నిండుకొనిన వాడు. జ్ఞానం అంటే మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఒక యాంగిల్లో. అంటే క్రీస్తుని మనపూర్వకంగా అంగీకరించిన వ్యక్తి ఫిలిప్పు గారు. ఇక 2 ఆత్మ కలిగిన వాడు. ఎలా వచ్చుంటుంది ఈ ఆత్మ? 120 మందిలో ఒకరై ఉండొచ్చు, లేదా అపోస్తులు ప్రార్థన చేయడం ద్వారా, అపోస్తులు బాప్తిస్మ ఇచ్చిన కార్యక్రమాలన్నీ జరగటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నవారైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే మనం 2వ అధ్యాయంలో చూస్తాంగా, పెంతెకొస్తు పండుగ దినాన ఆత్మావేశంతో పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు కదా, వాళ్ళలో ఒకరైనా అయ్యుండొచ్చు. లేదా ఆ తర్వాత ప్రతిదినము 3000 మంది, 4000 మంది, 5000 మంది చేర్చబడుతూ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరైనా అయ్యుండొచ్చు. మనం ప్రారంభం నుండి గమనిస్తే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన 120 మందిలో ఒకరై ఉండొచ్చు ఈ ఫిలిప్పు గారు. లేక పేతురు గారి ప్రసంగం ద్వారా బాప్తిస్మం తీసుకున్న 3000 మందిలో ఒకరై ఉండొచ్చు ఈ ఫిలిప్పు గారు. ఆ
మనకు తెలుసు కదా, పుట్టి కుంటివాణిని బాగు చేస్తారు పేతురు యోహాను గారు. అది జరిగిన తర్వాత ఇంచుమించు 5,000 మంది చేర్చబడతారు పురుషులు. వాళ్ళల్లో ఒకరై ఉండొచ్చు. ఏది ఏమైనా ఫిలిప్ గారు ఎవరు అంటే, ఒకటి క్రీస్తును అంగీకరించిన వ్యక్తి, 2 పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి. అంతేనా? అంటే ఈ 2 ఉండి మంచి పేరు కూడా పొందుకున్న వ్యక్తి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా, ఒక వ్యక్తికి మంచి పేరు ఎలా వస్తుంది? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకుందువు. ఒక వ్యక్తి మంచివాడు కావాలి అంటే దేవుని దయ మనుషుల దయ పొందాలి. ఇద్దరి దయ, అంటే దేవుని దయ మనుషుల దయ కొంచెం కష్టం. దేవుని దయ పొందినవాడు మనుషుల దయ పొందలేకపోవచ్చు కొన్ని సందర్భాలు. మనుషుల దయ పొందినవాడు దేవుని దయ పొందకపోవచ్చు. కానీ ఇద్దరి దయ పొందిన వారు మాత్రమే మంచి పేరు పొందగలరు, మంచివారు అనిపించుకోగలరు. ఇప్పుడు ఫిలిప్ గారు ఎవరు? ఫిలిప్ గారే కాదు, మనం చదువుకున్న 7 కూడా ఆత్మ కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు. ఇప్పుడు వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది అంటే వారు దేవుని దయను మనుషుల దయను పొందినవారు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫిలిప్ గారు కూడా. ఇంతకీ దేవుని దయ మనుషుల దయ ఇద్దరి దయ మనకెప్పుడు వస్తుంది అంటే, ఇదే సామెతలు 3లో మనకు కనిపిస్తుంది. మొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఉపదేశం మరువకుండా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే మనుషుల దయ దేవుని దయ పొందుకుంటాం. అప్పుడు మాత్రమే మంచివారం కాగలం. ఒక చిన్న మాట, మనం మంచివాళ్ళం కావాలి అంటే దేవుని దయ మనుషుల దయ కావాలి. ఆ ఇద్దరి దయ మనం పొందాలి అంటే మనం ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. ఇప్పుడు మనం ఫిలిప్ గారి దగ్గరికి వస్తే, ఫిలిప్ గారు ఎలాంటి వారు అంటే ఆజ్ఞల ప్రకారం బ్రతికేవారు. దేవుని ధర్మశాస్త్రంలోని నియమ నిబంధనలను, క్రొత్త నిబంధన చట్టం ప్రకారం యేసుక్రీస్తు వారు చెప్పిన మంచి మాటలను, ఆజ్ఞలను తన హృదయంలో పదిలపరుచుకుని వాటి ప్రకారం బ్రతికిన జీవితం ఎవరిది అంటే ఫిలిప్ గారిది. ఆజ్ఞల ప్రకారం బ్రతకడం వలన ఆనాటి సమాజంలో మంచి పేరు పొందుకున్నారు ఆయన. బాగా మనం ఆలోచిస్తేనండి, 120 మందితో ప్రారంభమైంది క్రొత్త నిబంధనలోని అపోస్తుల కార్యంలో మనకు పరిచర్య. ఆ 120 మంది నుండి వేలకు పెరిగారు కదా. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు, 4,000 మంది చేర్చబడ్డారు, 5,000 మంది చేర్చబడ్డారు. వేలకు వేలు చేరుతూ ఉంటే ఆహారాన్ని పంచిపెట్టే పనిలో ఆత్మ జ్ఞానము మంచి పేరు కలిగిన వారు ఎవరు అంటే ఒక 7 దొరికారు మనకి. ఇంకా ఉండుండొచ్చేమో కానీ అందులో ప్రాముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన వారు 7. మిగిలిన 1000 మందిలో కొంతమంది దయను పొందుంటారు, కొంతమంది దయను పొందుంటారు. కానీ ఈ 7 మాత్రం అందరి దయను పొందినవారు. ఈ 7 మనుషులందరి దయను పొందినవారు, దేవుని దయను పొందినవారు. అలాంటి వారిలో ఒకరే ఫిలిప్ గారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని యెహోషువ గారు మాత్రమే కాదు, విశ్వాస వీరులంతా చెప్పిన మాట. క్రొత్త నిబంధనలో మనకు కనిపించే కొర్నేలి కుటుంబంగా కావచ్చు, ఫిలేమోను గారి కుటుంబం కావచ్చు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫిలిప్ గారి కుటుంబం కావచ్చు, వీరి కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ మేము మా ఇంటి వారు అనగలగడానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదటి వీరి జీవితంలో మనకు కనిపించాల్సింది వీరు వ్యక్తిగతంగా మంచి సాక్ష్యము కలిగిన వారు. ఏ కుటుంబ యజమాని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడో ఆ కుటుంబ యజమాని మాట ఈరోజు కాకపోతే రేపటికి కుటుంబం అంతా వింటుంది. మొదట్లో వినకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు, కాదనొచ్చు, కానీ ఏదో ఒక రోజు మన సత్ప్రవర్తన వారందరిలో ఏదో ఒక రోజు తప్పకుండా మార్పును తీసుకొస్తుంది. ప్రియులారా, ఈ రాత్రి ఫిలిప్ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఫిలిప్ గారు కూడా తన క్రియల ద్వారా చెప్తున్నారు నేను నా ఇంటివారు అని.
అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే తన కుటుంబం దేవునిలో బ్రతుకుతుంది. ఎలా చెప్తాం కుటుంబం దేవునిలో బ్రతుకుతుందని? ఒక మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఫిలిప్ గారు ఎలాంటి వారు అంటే ఆత్మ కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు. కిందకొస్తే విశ్వాసం కలిగిన వారు అనే మాట కూడా కనిపిస్తుంది. అంటే దేవునికి ఏవి ఇష్టమో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన వ్యక్తి ఫిలిప్ గారు. కాబట్టి ఈయన చాలా బాగున్నారు, మనుషుల దయను పొందుకున్నారు, మనుషుల ప్రేమను పొందుకున్నారు. మనుషులందరూ అంగీకరించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఫిలిప్ గారు. దేని కొరకు అంటే ఆహారాన్ని పంచిపెట్టే పని కొరకు. అయితే కేవలం ఆహారాన్ని పంచిపెట్టే పని మాత్రమే కాదు ఈయన చేసింది, సువార్తను కూడా ప్రకటించారు. సువార్తను ప్రకటించే ముందు తన కుటుంబాన్ని కట్టుకున్న వ్యక్తి. నాకెందుకులే, నేను బాగున్నాను, నేను బాగుంటే చాలు, నా కుటుంబం ఎలా ఉంటేలే అనుకున్న వ్యక్తి కాదండి ఈయన, కుటుంబాన్ని కట్టుకున్న వ్యక్తి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇదే అపోస్తుల కార్యంలో పౌలు గారు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు చేశారు కదా, వారిలో ఆ ప్రయాణాలలో 3వ ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారు ఏం జరిగిందో ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తెలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో ఒక్కడును సువార్తికుడునైన, మీకు ముందే చెప్పా, సువార్తికుడనే పేరు కలిగిన ఏకైక వ్యక్తి ఫిలిప్ గారు. సువార్తికుడునైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఈ ఫిలిప్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే కైసరేలో ఉన్నారు. అక్కడికి పౌలు గారు వెళ్ళారట. వెళ్ళినప్పుడు అతని యొద్ద ప్రవేశించారు. అక్కడ రాయబడిన 9వ వచనాన్ని మనం చదువుకుంటే, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. 4 కుమార్తెలు ఉన్నారటండి. 4 కూతుర్లు కన్నారట ఈయన. 4 కూతుర్లేనట. ఈ 4 కుమార్తెలు ఎలాంటి వారు? ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు, ఒకరు టీచరు, ఒకరు లాయర్ కాదు. వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు అవి చెప్పలేదు, అవి సంబోధించలేదు. వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారని చెప్పలేదు. కానీ వారిని గురించి ఒక ప్రాముఖ్యమైన మాట వ్రాయించారు దేవుడు. అదేంటి తెలుసా? కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు, ప్రవక్త్రినులు. ఫిలిప్ గారికి 4 కూతురులండి. పెద్ద కూతురు ప్రవచిస్తుంది, మిగిలిన వాళ్ళందరూ మామూలులే అంటానికి లేదు. ఇక చిన్న కూతురు ప్రవచిస్తుంది, మిగిలిన 3 ఏం చేయరు అనడానికి లేదు. అతనికి ఉన్నది 4 కుమార్తెలు. 4 కుమార్తెలు ప్రవచించు వరమును కలిగిన వారు. అంటే ఎవరు ప్రవచించగలరు? దేవుని మాటను ప్రజలకు అందించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దయను, మనుషుల దయను పొందుకొని ఉండాలి. ఆడపిల్లలైన 4 పిల్లలు కూడా, వీరు ఆడపిల్లలైన కన్యకులుగా ఉన్నా అనే మాట మనం చూస్తే ఏ పురుషుని ఎరుగని వారు, ఎలాంటి తప్పు చేయని వారు, మంచి యవ్వనములో ఉన్నవారు. వారు తమ యవ్వన వయస్సుకు వచ్చే నాటికి దేవుని మాటను సమాజానికి అందించే ప్రవక్త్రులుగా ఎదుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఆ పెంపకం తండ్రి గారి నుండి, తల్లి నుండే వచ్చి ఉండాలి. ప్రవచించే స్థాయిలో తన కుమార్తెలు ఉన్నప్పుడు ఒక తండ్రి సువార్తికుడు, ఒక తండ్రి మంచివాడు, ఒక తండ్రి 7గురిలో ఒకరిగా పేరుగాంచినవాడు, అలాగే అతనికున్న 4 కుమార్తెలు ప్రవచించేవారు. అప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఉన్న తల్లి తండ్రిని బట్టైనా పిల్లల్ని బట్టైనా తప్పకుండానే దేవునికి అనుకూలంగానే ఉండుంటుంది. మీకు ఇప్పుడు ఒక మాట వస్తుంది, అలా ఎలా అనుకుంటామండి? లోతు గారి భార్య ఉన్నారు కదా, ఆమె అలా లేరు కదా అని. లేరు కాబట్టి తీసేశారు, కానీ మేము తీసేసినట్టు మనకి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి మనం ఆలోచించాలి, పూర్తి స్థాయి తండ్రి బాధ్యత ఉండదు కదా. ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లి పాత్ర ఉండాలి. 4 కుమార్తెలు ప్రవచిస్తుంటే ఒకవేళ నిజంగానే ఆమె మంచిది కాకపోయినా 4 ప్రవచిస్తున్నప్పుడైనా ఆమెలో మార్పు వస్తుంది. అలానే మనకి ఎక్కడ ఆమె గురించి చెడు సమాచారం లేదు, లోతుగారి భార్యను గురించి ఇవ్వబడినట్లుగా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తే ఏదైనా సందర్భం వచ్చి ఫిలిప్ గారు మాట్లాడాలి అనుకుంటే కుటుంబాలను గురించి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలరు ఆయన ఏమనంటే, నేనును నా ఇంటి వారును అని. ఎందుకంటే తన కుమార్తెలు దేవునికి అనుకూలంగా ఉన్నారు, తాను దేవునికి అనుకూలంగా ఉన్నాడు. తనని గూర్చి సమాజంలో మంచి సాక్ష్యం ఉంది.
అందరూ అతనిని మంచి వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి అంటున్నారు. మనుషులు మంచి పేరు కలిగిన వారు అనడమే కాదండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వ్యక్తి. అవును, యేసుక్రీస్తు వారు అప్పుడు లేరు. అపోస్తులుల బోధ ద్వారా, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడైనా ఇప్పుడు లేరు కదా అని వెనక్కి తిరిగిన వ్యక్తి కాదు. లేక అపోస్తులు చెప్తే నేను వినేదేంట్లే అనుకున్న వ్యక్తి కాదు. కానీ క్రీస్తు బోధ విని క్రీస్తును అనుసరించాలి అనుకున్న తర్వాత ఎవరున్నా లేకపోయినా నీతిగా యథార్థంగా బ్రతకాలని నిశ్చయించుకున్న వ్యక్తి ఈ ఫిలిప్పు గారు. ఇతని జీవితాన్ని రాత్రి మనం గమనించినట్లయితే అతను చెప్పకనే చెప్తున్నాడు, నేను నా ఇంటివారు అని. అవునా, నువ్వు అలాంటి వాడివా అంటే అవును, నా జీవితం ఇది అని అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం చెప్తుంది. నా కుటుంబం పరిస్థితి ఇది అని అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం చెప్తుంది. ఈ 2 సందర్భాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఫిలిప్పు గారు కుటుంబంతో కలిసి దేవుని పనిలో, సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ధైర్యవంతుడు, బలవంతుడు. అతనికి ఎక్కడదంత ధైర్యం? ఆత్మను కలిగిన వారండి. ఆత్మను కలిగినటువంటి స్టెఫెను గారిని తీసుకున్నా, ఫిలిప్పు గారిని తీసుకున్నా, వారు మాట్లాడుతుంటే, వారు వాదిస్తుంటే తిరిగి వాదించడం చాలా కష్టమయ్యేది. ఈ రాత్రి ఫిలిప్పు గారి జీవితంలోని ఒక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పు గారు చాలా ధైర్యవంతుడు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, స్టెఫెను గారు మరణించిన తరువాత యెరూషలేము సంఘంలో కలవరం ఎలా ఉంది, అప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి 8వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం. మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఆ కాలమందు, ఏ కాలం అది? మనకు ప్రతి సందర్భంలో ఆ కాలమందు, ఆ సమయమందు, ఆ దినముల యందనే పదాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఆ మాట కంటే ముందున్న చరిత్ర మనం తెలియాలి, తెలుసుకోవాలి. ఇది ఏ కాలము అంటే స్టెఫెను గారు మరణించిన కాలం. సౌలు గారు స్టెఫెను గారి మరణానికి సమ్మతించిన కాలం. నీతిమంతులు భక్తిపరులైన వారు స్టెఫెను గారిని సమాధి చేసిన కాలం. ఆ దినాలలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగెను. శిష్యుల సంఖ్య పెరుగుతుంది, సువార్త పరిచర్య పెరుగుతుంది. అలాంటి తరుణంలో స్టెఫెను గారు మరణించారు. స్టెఫెను గారి మరణానికి ప్రధాన కారణం సౌలు గారే. అంటే పౌలు గారే, అప్పటికి సౌలుగా ఉన్నారు. ఏ విధంగానైనా అతన్ని చంపాలి, అప్పుడు ప్రజల్లో భయం వస్తుంది, క్రీస్తును ప్రకటించడం మానేస్తారు అని ఆలోచించారు ఆయన. కానీ నిజంగానే సంఘానికి హింస కలిగింది. అప్పుడేం జరిగింది అంటే, హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. హింస ఎప్పుడైతే కలిగిందో ఏం చేశారట? అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉండి మిగిలిన వాళ్ళంతా యూదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. యూదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. 4వ వచనం చదువుతున్నాను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నారు. అలా ప్రకటిస్తూ వెళ్ళిన వారిలో ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. నేను మీకు ముందే చెప్పాను, వ్యక్తిగతంగా మంచి సాక్ష్యం కలిగిన వారు ఫిలిప్పు గారు, కుటుంబపరంగా మంచి సాక్ష్యం కలిగిన వారు ఫిలిప్పు గారు. ఇక ఫిలిప్పు గారి జీవితంలోని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతను ఎందుకు సువార్తికుడు అనే మాట ప్రస్తావించారు పౌలు గారు మాట్లాడుతూ అని అంటే, సువార్త పరిచర్యలో గొప్ప వ్యక్తిగా మనం ఇతను మాట్లాడుకోవచ్చు. ఇతడు అపోస్తులుడు కాదు, బాగా వినాలి మీరు, ఇతడు అపోస్తులుడు కాదు. పౌలు గారి తర్వాత వచ్చినటువంటి లేకపోతే పౌలు గారి ద్వారా ప్రచారమైనటువంటి వారిలో ముఖ్యమైన శిష్యుడు కాదు. అపోస్తులకు అంటే 12 మందికి పౌలు గారికి మధ్యకాలంలో అపోస్తులు ఏర్పాటు చేసిన శిష్యులలో మంచి సువార్తికుడు, ఒక మంచి స్థానాన్ని గుర్తింపును పొందిన వ్యక్తి అన్నమాట. ఎందుకు ఇతను ధైర్యవంతుడు అన్నానంటే, సంఘమంతా చెదిరిపోతే యెరూషలేము సంఘం భయపడిపోయి పిరికివారిలాగా దాక్కున్న వ్యక్తి కాదు ఫిలిప్పు గారు. నా సహదాసుడు స్టెఫెను చంపేశారు కదా, నెక్స్ట్ టార్గెట్ పెడితే నా మీదే పెడతారు అనుకోవట్లేదు. పెడితే పెట్టనే, నాకు అప్పగించిన పనిని నేను చెయ్యాలి అంతే అనుకున్నారు ఆయన. అనుకుని
ఆయా ప్రాంతాలు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతే ఆ వెళ్ళిన వారు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళారు. యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళారు. వాటిల్లో సమరయ ప్రాంతాన్ని ఎంచుకున్న వ్యక్తి ఫిలిప్పు గారు. ఎవరండి? సమరయ ప్రాంతాన్ని ఎంచుకున్న వ్యక్తి ఎవరు? ఫిలిప్పు గారు. మీకు తెలుసు కదా, సమరయులు అంటే యూదులు కాదు. యూదులకు లేక ఇశ్రాయేలీలకు అన్యులకు పుట్టినవారు. వాడుక భాషలో చెప్పాలి అంటే మిశ్రమ జాతి, సంకర జాతి ప్రజలు. మీకు గతంలో కూడా చెప్పాను నేను సమరయ స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ సమరయులు ఎలా వచ్చారు సమరయులు అనేది. ఇప్పుడు ఈయన ఎంచుకున్న ప్రాంతం ఏది? సమరయ. ఈయన సమరయ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఏంటండి సమరయ ప్రాంతం అంటే అంత ఇదా అంటే మీకు తెలుసు కదా, యూదులకు సమరయులకు పడదు, అసలు వాళ్ళని చేర్చుకోరు. మనకు తెలిసి సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు వింటాం. అలాంటి ప్రజల మధ్యకు వెళ్ళి అలాంటి వారికి క్రీస్తుని గురించి ప్రకటించడానికి వెనుకాడని వ్యక్తి ఫిలిప్పు గారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ముందే చెప్పా, మనకి ఇద్దరు ఫిలిప్పులు ఉన్నారు. ఒక ఫిలిప్పు యేసుక్రీస్తు వారి శిష్యుడు, ఆయన కొన్ని సందర్భాల్లోనే మనకు కనిపిస్తారు. ఈ ఫిలిప్పు గారు 7గురిలో ఒకరు. ఎందుకంటే 6వ అధ్యాయం నుంచి 7గురి చరిత్రే ప్రారంభమవుతుంది. ఈ 7గురిలో స్టెఫెన్ గారి మరణానంతరం మనకు కనిపించే ఫిలిప్పు గారు ఈయన. కాబట్టి 7గురిలో ఒకరైన ఫిలిప్పు గారు అనమాట. ఈయన ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఇప్పుడే కాదు, పౌలు గారి పరిచర్యలో కూడా మనం చదువుకున్నాం కదా, కైసరికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈయన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నా ముందు స్టెఫెన్ చంపేశారు, నన్ను చంపేస్తారేమో అనే భయం ఆయనకి లేదు. ఇంకా చెప్పాలి అంటే చేస్తే ఏదైనా సవాలుగా చేయాలి, అందరూ చేసినట్లు కాదు, గొప్పగా చేయాలి అనే ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిలా మనకు కనబడతారు. ఎందుకంటే ఈయన యూదయ ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్ళొచ్చు సువార్తకి, అక్కడ వారికి సువార్తను ప్రకటించవచ్చు. కానీ నేను ఎంచుకున్న ప్రాంతం సమరయ. అంటే అటు ఇటుగా ఉన్నవారు, పూర్తిగా దేవుని దగ్గరకు రానివారు, సమాజంలో కూడా సరైన గుర్తింపు లేని వారిని ఎంచుకుని వారి దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తి. ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని కానీ, క్రీస్తు చెప్పిన ఆజ్ఞలను కానీ, అపోస్తులు నేర్పిన బోధ కానీ తూచా తప్పకుండా పాటించిన వ్యక్తిగా మనకు కనబడతారు. ఈయన ఆత్మను పొందుకున్నారు, జ్ఞానాన్ని పొందుకున్నారు, మంచి పేరు పొందుకున్నారు. ఆయనే కాదు, తన కుటుంబం కూడా అలా ఉండాలి అని కోరుకున్న వ్యక్తి, అలా పెంచిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తాను బ్రతకడం ఒక ఎత్తు, తన కుటుంబాన్ని బ్రతికించడం ఒక ఎత్తు అయితే, తాను తన కుటుంబమే కాదు, తాను ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరినీ దేవుని వైపు ఆకర్షించాలని కోరుకున్న వ్యక్తిగా మనకు కనబడతారు. అందులో కూడా ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏది జటిలమో, ఎక్కడ కష్టమో అక్కడి వారిని దేవుని వైపు నడిపించడమే టార్గెట్గా పెట్టుకున్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటారు. సమరయులు అంటేనే అదో రకమైన మనస్తత్వం కలిగిన వారు, ముందే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు, దూరంగా ఉండేవారు. మనకు తెలుసు సమరయుల గురించి మనం గతంలో చాలాసార్లు విన్నాం కదా. ఒమ్రీ గారు, ఆహాబు గారి తండ్రి, ఒక స్థలాన్ని కొని, షోమ్రోన్ అనే ఒక కొండను కొని దాని మీద ఒక పట్టణాన్ని కట్టారు. అదే ఆ తర్వాత ఇశ్రాయేలుకి రాజధాని అయ్యింది. దానిని నెబుకద్నెజర్ కాలం వచ్చినప్పుడు దానంతటిని చెల్లాచెదురు చేసి తీసుకువెళ్ళిపోయినప్పుడు కొంతమంది మిగిలిపోయారు, చిన్న చితకవారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది అన్యులు ఇక్కడున్న యూదులని, అలాగే బబులోను దేశంలో ఉన్న కొంతమందిని నెబుకద్నెజర్ ఇక్కడికి పంపించడం వలన బబులోనీలు ఇశ్రాయేలీలు లేక అన్యులు ఇశ్రాయేలీలు కలిసి వివాహాలు చేసుకోవడం వలన వారికి పుట్టిన పిల్లలే సమరయులుగా చరిత్రలో నిలిచిపోయారు. అటు వాళ్ళు పూర్తి అన్యులు కాదు, అలానే పూర్తి ఇశ్రాయేలీలు కాదు, లేక యూదులు కాదు. అలాంటి వారిని మార్చడం కొంచెం కష్టం. వాళ్ళ మనస్తత్వాలు ఎటు అవకాశం ఉంటే అటు వాడుకొని విభిన్నంగా మాట్లాడగలిగిన వాళ్ళు. అలాంటి ప్రజలకు సువార్తను వినిపించడానికి ఇష్టపడి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించిన వ్యక్తి. వాస్తవానికి భయం గుప్పెట్లో పెట్టుకుని దాక్కోవాలి కొంతకాలం, అవునా కాదండి? ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు. కానీ యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు శిష్యులు ఏం చేశారు? అందరూ దాక్కున్నారు రహస్యంగా, తలుపులేసి గడలు పెట్టుకుని. ఎందుకని? సమాజంలో ఉండే అల్లర్లు, పరిస్థితులు వాళ్ళకి తెలుసు. ఆయన మీరే ఎత్తుకుపోయారంటారని, లేదా ఆయన శిష్యులు మీరే కాబట్టి అని వీళ్ళని ఏదైనా చేస్తారని భయపడ్డారు కదా. మరి ఇప్పుడు 7గురిలో ఒకరైన స్టెఫెన్ గారు చనిపోయినప్పుడు కూడా మిగిలిన వాళ్ళందరూ అదే చేయాలి. కానీ అలా చేయట్లేదు ఫిలిప్పు గారు. ఎందుకంటే అనుభవం నేర్పిన పాఠాలు. మన పుట్టిన సువార్తను ప్రకటించడానికే మనకున్న సమయం కొంచెమే.
ఆ కొంచెం సమయంలో జటిలమైన ప్రదేశాలను ఎంచుకొని కఠినమైన మనస్సులను మార్చితే మనకి ప్రతిఫలం ఎక్కువ ఉంటుందని ఆలోచించారేమో ఫిలిప్ గారు. అందుకే ఆయన సమరయ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడికి వెళ్ళి సువార్తను చెప్పి అనేక సూచక్రియలు, అద్భుత క్రియలు చేసినప్పుడు అతని మాటల యందు ప్రజలందరూ ఏక మనసుతో లక్ష్యముంచడం వలన అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించిన వ్యక్తిగా ఫిలిప్ గారు మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. ఈ రాత్రి ఒక్కసారి ఫిలిప్ గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వారమేగా. రక్షణలోనికి వచ్చిన మనము బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారమేగా. మరి అలా పొందుకున్న మనము మంచి పేరు పొందుకున్నామా? మనకు మంచి పేరే సమాజంలో ఉందా? దేవుని దయ, మనుషుల దయ మన మీద ఉందా? ఓకే, మనం బాగున్నాం, మరి మన కుటుంబం ఎలా ఉంది? నువ్వు స్త్రీవైతే నీ భర్త, నీ పిల్లలు ఎలా ఉన్నారు? లేక నువ్వు పురుషుడు అయితే నీ భార్య, నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి చూడు. ఈ రాత్రి ఫిలిప్ గారు మన ముందు నిలబడి మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? లోకంలో వచ్చే శ్రమలు చిన్నపాటివే, అవి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవే. పౌలు గారు చెప్పారు కదా, ఈ చులుకిన శ్రమ ఏ పాటిది, ఏ పాటివి ఇవి వచ్చేవే పోయేవే. కానీ ఈ శ్రమలో నిలబడి దేవుని కొరకు బ్రతికితే కదా ఉన్నతమైన పిలుపు, బహుమానం మనకుండేది. భక్తులందరూ చేసింది ఆ పనేనండి, భక్తులందరూ చేసింది ఆ పనే. ఈరోజు ఈ ఫిలిప్ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే సమరయ పట్టణానికి వెళ్ళారు. అక్కడ అనేక మందిని దేవుని వైపు నడిపించారు, క్రీస్తుని రక్షకుని అంగీకరించేలా చేశారు. చేసి వారికి బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందాలి అంటే మళ్ళీ యెరూషలేము నుండి అపోస్తలులను పిలవాలి. అక్కడి నుంచి వాళ్ళని పిలవడం ఎందుకులే, నేను చేతులు పెట్టి ప్రార్థన చేసేద్దాం అనుకోలేదు. ఆజ్ఞను పాటించారు ఫిలిప్ గారు. ఆయన పని సువార్త ప్రకటించడం మాత్రమే, అదే చేశారు. వారి చేతుల నుంచి, ఇప్పుడు అపోస్తలుల చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందుతున్న కాలం ఇంకా అప్పుడు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అలాంటి తరుణంలో నేను కూడా చేతులేద్దాం అనుకోలేదు కదా. మనం అక్కడ చూస్తాం గారడి సీమోను, నేను కూడా అలా చేతులేస్తే అందరూ ఆత్మను పొందుకునేలా నా కొరకు ప్రార్థన చేసుకోండి మీరే అన్నాడు పేతురు గారితో. ఆయన అలాంటి మనసు కాదండి ఫిలిప్ గారిది. నమ్మకస్తుడు, బుద్ధిమంతుడు, పనిమంతుడు, ఆజ్ఞను పాటించేవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధైర్యవంతుడు. తన పనేది సువార్తను ప్రకటించడం, అది మాత్రమే చేస్తూ ఉన్నాడు. మనకు అత్యద్భుతమైన విషయం మరొకటి తెలుసు కదా, ఏంటది? నపుంసకుడు యెరూషలేము నుండి వెళుతూ ఉన్నప్పుడు రథం మీద కూర్చొని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథాన్ని దేవుడు ఎవరిని పంపారు? ఈ ఫిలిప్ గారినే. ఈ ఫిలిప్ గారినే. ఏంటి ప్రభువా, అతడు రథం మీద పరిగెడుతుంటే నేను వెనకాల పరిగెత్తాలా? నేను ఎవరిని? నేను సువార్తికుణ్ణి, అతడు కదా నా దగ్గరికి రావాలి అనలా. సువార్తికుడి దగ్గరికే విశ్వాసం వెళ్ళాలి, కానీ అక్కడ అవసరం నువ్వే వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు తానే వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని యెషయా గ్రంథంలో చదువుతున్న విషయాలన్నీ నేర్పించి క్రీస్తును గూర్చి తెలిపి బాప్తిస్మం కూడా ఇచ్చారు. ఈ రాత్రి ఫిలిప్ గారి జీవితాన్ని మనం చూస్తే చాలామంది భక్తులు వారిని గూర్చి వ్రాయబడకపోయినా తమ కుటుంబాలతో దేవుణ్ణి సేవించిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. మనకి పేతురు గారు కూడా తెలుసు, విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని పరిచర్య చేసిన వ్యక్తిగా. ఈ రాత్రి భార్య, పిల్లలు, తాను, తన కుటుంబం అంతా భయము, భక్తి, మంచి పేరు, జ్ఞానము, ఆత్మ కలిగిన వారై సువార్తను ప్రకటిస్తున్నవారు. ఆ సువార్త ప్రకటనలో వారి జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వ్యక్తి అతను. కానీ మనం స్టెఫెన్ గారి వరకు మాత్రమే మాట్లాడుకుని మిగిలిన వారందరూ వదిలిపెట్టేస్తూ ఉంటాం. మీకు ప్రాముఖ్యమైన మాట చెప్పనా? ఈ 7గురిలో స్టెఫెన్ గారు ఎలాంటి వారో ఫిలిప్ గారు అలాంటి వారే, ఫిలిప్ గారు ఎలాంటి వారో మిగిలిన వారు అలాంటి వారే. అంటే నా ఉద్దేశం ఆత్మ, జ్ఞానము, మంచి పేరు, విశ్వాసము కలిగిన వారే అందరూ 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 ఎంపిక చేయబడే నాటికి. ఆ తర్వాత వారి జీవితాలు ఏం జరిగాయి అనేది బైబిల్లో మనకు కనిపించలేదు కాబట్టి మనం మాట్లాడుకోలేకపోతున్నాం. కానీ మనకు కనిపించేది 7గురిలో 2 గూర్చి మాత్రమే. మనం అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు ఈ అపోస్తుల కార్యాలలో 5 అధ్యాయాల లోపు మనకు కనిపించే అపోస్తులు ఎవరయ్యా అంటే పేతురు, యోహాను గారులే. 6వ అధ్యాయం నుంచి 7గురు వచ్చేస్తారు.
ఈ 7 కూడా మనకు కనిపించేది ఎవరు అంటే స్టెఫెన్ గారు, ఫిలిప్ గారే. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వెళ్ళే నాటికి పౌలు గారు ఎంటర్ అయిపోతారు. కానీ పేరు మాత్రం మనం పెట్టుకున్నాం అపోస్తుల కార్యములు అని. మిగిలిన వారు చేసిన కార్యాలు మనకు పెద్ద కనిపించలేదు ఎక్కడ. ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన విషయాలను మాత్రమే ఈ పుస్తకంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, అసలు నీకు మంచి పేరు, మంచి సాక్ష్యం ఉందా? నువ్వు ఏ పని కొరకు ఈ లోకానికి పంపబడ్డావు? ఇక్కడ మనం గమనిస్తేనండి, ఫిలిప్ గారు కానీ స్టెఫెన్ గారి జీవితాల్లో కానీ మనం చూస్తే వాస్తవానికి వీళ్ళు ఆహారాన్ని పంచిపెట్టే పనికి మాత్రమే నిర్ణయించబడిన వారు. కానీ వారు పొందుకున్న జ్ఞానము, వారు పొందుకున్న ఆత్మ వలన వారు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పంచిపెట్టే పనిలో కూడా వెనుక తిరిగిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక పని కొరకు నువ్వు నియమించబడితే ఆ పని తప్పకుండా చెయ్యాలి. ఆ పనితో పాటు నీకు ఏ పని వచ్చో ఆ పనులన్నీ చెయ్యాలి. స్టెఫెన్ గారు చేసింది అదే, ఫిలిప్ గారు చేసింది కూడా అదే. వారు ఆహారాన్ని పంచిపెట్టే పనే, అది మాత్రమే చేసి నాకు ఈ పనే ఇచ్చారని నేను ఈ పనే చేస్తాను అనుకోవచ్చు. కానీ ఆ పనితో పాటు అతి ప్రాముఖ్యమైన పనిని చేశారు వాళ్ళు. సువార్తను ప్రకటించారు. ఒకరు హతసాక్షిగా మారిపోతే మరొకరు అనేక మందిని దేవుని వైపు త్రిప్పడానికి సాహసించి పనులు చేసినట్లుగా ఫిలిప్ గారి జీవితం మనకు అనిపిస్తుంది ప్రియులారా. అందుకే ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫిలిప్ గారు కూడా చెప్పకనే చెప్తున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. నేనును నా ఇంటి వారును క్రీస్తు మాకు అప్పగించిన పనినే చేయువారము అని. ఈ మాట ఈ రాత్రి మనం చెప్పగలమా? మనము కూడా క్రీస్తుని గురించి విన్నాం, మనము కూడా రక్షణలోనికి వచ్చాం, మనం కూడా ఆత్మను పొందుకున్నాం. కానీ మనకి ఇవ్వబడిన పనిని మనం ఎంతవరకు చేస్తున్నాం? మనమే గిరిగీసుకొని ఇది మాత్రమే నేను చేయగలను, నేను ఇదే చేస్తానంటున్నావా? ఇది కాదు, నేను ఇంకేదైనా చేయగలను, నాతో ఏదైనా చేయించగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నారు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళేవారిగా ఉన్నామా? నువ్వు పని చేస్తూ ఉండగా శ్రమలు వస్తే శ్రమను చూసి పారిపోయేవాడిలా ఉన్నావా? శ్రమను చూసి పారిపోయినా వెళ్ళిన చోటైనా పని చేసేవాడిగా ఉన్నావా? నీ పనిలో సులభమైనది ఏదో చూసుకుని పని చేస్తే నిన్ను మెచ్చుకోరు, కానీ కష్టతరమైనది చేసినప్పుడు నిన్ను మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. అలా కష్టమైన పనిని ఎంచుకుని తనకివ్వబడిన పనే కాకుండా మరొక పనిని ఎంపిక చేసుకొని తాను తన ఇంటి వారంతా కలిసి పని చేసిన వ్యక్తిగా చరిత్రలో కనిపిస్తున్న వ్యక్తి ఫిలిప్ గారు. కాబట్టి ఈ రాత్రి ఒక్కసారి ఫిలిప్ గారు మన ముందు నిలబడి అడుగుతున్నమాట, నేను నా ఇంటివారు దేవుని పనిలో దేవుడు మాకు అప్పగించిన పని కొరకు బ్రతికిన వారం, మరి మీ పరిస్థితి ఏంటి అని. మనం ఎలా ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? మనము చేస్తున్నాం మంచిదే, మన ఇంటి వారితో కూడా చేయించగలుగుతున్నామా? మన ఇంటి వారిని గురించి ఏ మాటైనా ఏం పర్వాలేదండి, మా వారిని అడగకపోయినా పర్వాలేదు, నా మాట వాళ్ళు కాదనరు అనే నమ్మకం, ధైర్యం ఈరోజు మనకుందా? మన ఇంటివారు మన మాట వినాలి అంటే, మన ఇంటివారు రక్షణ పొందాలి అంటే, మన ఇంటివారు దేవుని దగ్గరకు రావాలి అంటే ముందు మనం బాగుండాలి కదా. భర్త మార్చబడాలి అంటే భార్య సత్ప్రవర్తన, భార్య మార్చబడాలి అంటే భర్త సత్ప్రవర్తన, పిల్లలు రక్షింపబడాలి అంటే తల్లిదండ్రుల ప్రవర్తన చాలా ముఖ్యం. ఈరోజు మన కుటుంబంలో కొందరిని మనం ఇంకా రక్షించుకోలేకపోతున్నాము అంటే స్త్రీలైతే తమ పురుషులు రక్షించుకోలేకపోయినా, పురుషులైతే తమ భార్యలను రక్షించుకోలేకపోయినా, లేక భార్య భర్త రక్షించబడే పిల్లలను రక్షించుకోలేకపోయినా, ఒకసారి ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి తెలుసా? మనలో ఏదైనా లోపం ఉండడం చేతే మన కుటుంబం దేవుని దగ్గరకు రావట్లేదేమో. మన లోపాన్ని మనం సరిచేసుకుని దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకగలిగితే మనం కూడా చెప్పగలము, నేనును నా ఇంటి వారును అని. అలా చెప్పాలి అంటే దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. ఆత్మను, జ్ఞానమును, మంచి పేరు పొందుకోవడమే కాదు, పొందుకున్నది కోల్పోకుండా కాపాడుకుంటే తప్పకుండా మన కుటుంబాలను మనం రక్షించుకోవచ్చు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం విన్న మాటలు ఏవైనా మనం సరిచేసుకోవాల్సి ఉంటే సరిచేసుకుందాం. దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.